నెక్స్ట్ ప్రాబ్లం ఏ 14,000 రూపాయలతో 14,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. కొంతకాలం తర్వాత బి 15,000 రూపాయలతో వ్యాపారంలో చేరును. 15,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. సంవత్సరానికి ఏ వాటా బి వాటాలో 8/5 వంతు. ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరును. ఏ 14,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించిండు. 14,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తే కొంతకాలం తర్వాత బి జాయిన్ అయ్యిండు. ఎంత పెట్టుబడి పెట్టిండు? బి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత వారు లాభాలు ఏ విధంగా పంచుకుంటున్నారంటే బి వాటానంట ఏ వాటాలో 8/5 వంతు. సో సంవత్సరానికి ఏకి వచ్చిన వాటా బి వాటాలో ఎంతంట? 8/5 వంతు. అంటే బి వాటా 8 భాగాలుంటే బి వాటా 5 భాగాలుంటే ఇది ఏ వాటా. ఈ 8 అనేది ఏ వాటా, ఈ 5 అనేది ఎవరి వాటా అవుతుందంటే బి వాటా అవుతుంది. ఇక మనకి ప్రాబ్లం చూద్దాం. పెట్టుబడి ఏ పెట్టుబడి? బి పెట్టుబడి. ఏ పెట్టుబడి ఎంత? 14,000 సంవత్సరం వరకు ఉన్నాడు. ఈయన స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉన్నాడు. బి పెట్టుబడి ఎంత? 15,000. ఎప్పుడు జాయిన్ అయ్యిండో తెలియదు. ఇది మనకి క్వశ్చన్ మార్కు. ఇంకా 5 రౌండ్ల చూడండి, 3 ఎక్కువలో పోతుంది. 3 4లో 12, 3 5లో 15. నెక్స్ట్ ఇక్కడ మనకి 14 4 ఎంత? 56. ఇక్కడ 5x. అయితే ఇక్కడ ఏ వాటా బి వాటాలో 8/5. ఏ వాటా బి వాటాలో 8/5. ఇక్కడ వీళ్ళ యొక్క వాటాలు ఎలా వస్తున్నాయి? ఇది వాటాలు 8/5. ఏకి 8 భాగాలు వస్తే బికి ఎన్ని భాగాలు వస్తుంది? 5 భాగాలు వస్తుంది. చూడండి 8 ఏళ్ళ 56. 8 × 7. సో ఇక్కడ 5కి 5 క్యాన్సిల్ అవుతుంది కదా, 1 భాగము. అంటే ఇప్పుడు 1 భాగం ఎంత? × 7. 1 భాగం ఎంత? 7. అంటే ఎక్స్ వాల్యూ 7. ఎక్స్ అంటే 7. ఆ ఎక్స్ అనేది ఏంటిది? అతను వ్యాపారంలో ఉన్నటువంటిది. వ్యాపారంలో ఉంచినటువంటి కాలం 7 నెలలు. కానీ ఇక్కడ మన ఏమడుగుతుండు? ఎంతకాలం తర్వాత అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 7 అనేది ఎక్స్ వాల్యూ. మరి ఎంతకాలం తర్వాత అన్నాడు కదా, ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? 12 - 7 5 నెలలు. 12 - 7 ఎన్ని నెలలు? 5 నెలల తర్వాత ఆ బి అనే వ్యక్తి వ్యాపారంలో చేరినడు.
నెక్స్ట్ వన్ ఏ కామా బిలో 10,000 మరియు 15,000తో వ్యాపారం ప్రారంభించును. వారు 15% లాభాన్ని దాన ధర్మాలు చేయును. వారు 15% లాభాన్ని దాన ధర్మాలు చేయును. వారికి వచ్చిన లాభం 20,000 అయినా వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? 20,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమని మెన్షన్ చేస్తుంది? మనకి ఏబీలు 10,000 మరియు 15,000తో వ్యాపారం ప్రారంభించును. వారు 15% లాభాన్ని దాన ధర్మాలు చేయును. వారు ఎంత దాన ధర్మాలు చేస్తారో 15% దాన ధర్మాలు చేయును. వారికి వచ్చిన లాభం 20,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మనకి ఏ మరియు బీలు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారో చూద్దాం. ఏ అండ్ బి వీళ్ళిద్దరు కూడా ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంటే మనకి ఏ 10,000 పెట్టుబడి పెట్టిండు, బి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. ఈయన 10,000, ఈయన 15,000. అప్పుడు 5/2 అంటే వారు లాభాలను ఇప్పుడు 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు. అయితే మొత్తం లాభం ఎంత వచ్చింది? 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయలలో ఈ 20,000 రూపాయలు ఏం చేస్తారు? -15% అనేది దాన ధర్మాలు చేస్తారు. 15% లాభాన్ని ఏం చేస్తారు? వాళ్ళు 15% లాభం దాన ధర్మాలు చేస్తున్నారు. మరి ఇందులో 15% ఎంత? 10% 2,000, 5% అంటే అందులో సగం, మొత్తం 15% 3,000 తీసేయాలి. అంటే -15% అంటే -3,000 తీసేస్తే ఓకేనా. ఇక మిగిలినటువంటిది ఎంత? ఇందులో 2,000లో 15% ఎంత? 3,000. అంటే ఇక వాళ్ళు పంచుకునే డబ్బులు 20,000లో 3,000 పోతే 17,000 రూపాయలు వాళ్ళిద్దరూ డివైడ్ చేసుకోవాలి. ఆ 17,000 రూపాయలే వారిద్దరూ డివైడ్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఈ 5 భాగాల విలువ ఎంత అన్నాడు? 17,000. మరి అడిగినటువంటిది ఏ వాటా అడిగిండు? ఎవరి వాటా? సో ఏ వాటా 2 భాగాలకి ఎంత? 2 భాగాలకి ఎంత? సో 2 × 17,000 బై 5. 5 మూల 15, 5 4 20, 34. 34 2 6800. సో వారికి ఏ యొక్క వాటా ఎంత? 6,800. ఏ వాటా ఎంత? 6,800. నెక్స్ట్ వన్ ఏ కామా బిలో
ఏ కామా బిలో 15,000 మరియు 35,000తో వ్యాపారం ప్రారంభించును. 35,000తో వ్యాపారం ప్రారంభించును. వ్యాపారము ప్రారంభించును. వారు 20% లాభాన్ని 20% లాభాన్ని దాన ధర్మాలు చేయను. దాన ధర్మాలు చేయను. వారికి వచ్చినటువంటి లాభంలో 20% దాన ధర్మాలు చేయను. వారికి వచ్చిన లాభం 30,000 అయినా 30,000 అయినా ఏ వాటా ఎంత చూడండి. ఇక్కడ ఏబీలో వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ఏ 15,000 రూపాయలు, బి 35,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఏ ఎంత? 15,000 రూపాయలు, బి 35,000 రూపాయలు. 35,000 రూపాయలు. సో 5 మూల 5 ఏళ్ళ. సో వాళ్ళ రేషియో ఏమొస్తుంది మనకి? 3:7 రేషియో వస్తుంది. అయితే వారికి మొత్తం లాభం ఎంత? 30,000 వచ్చింది. ఈ 30,000 రూపాయలు వీళ్ళు 20% ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తున్నారు. అంటే ఈ 30,000 రూపాయలలో 20% డొనేట్ చేస్తున్నారు, దాన ధర్మాలు. ఇక మిగిలినటువంటి 80% షేర్ చేసుకుంటున్నారు. ఓకేనా? రైట్. మరి ఈ 30,000లో 20%, ఇటు ఎంత? 20%, ఇక్కడ వచ్చేసి మనకి 80%. మరి 30,000లో 20% అంటే 6,000 రూపాయలు. ఇది 6,000. ఇక మరి మిగిలింది ఎంత? 24,000 రూపాయలు. ఈ 24,000 రూపాయలని వీళ్ళిద్దరు డివైడ్ చేసుకుంటున్నారు. సో 3 + 7 ఎంత? 10. 3 + 7 ఎన్ని భాగాలు? 10 భాగాలకి 24,000. 10 భాగాలకి ఎంత? 24,000. ఇప్పుడు ఏ వాటా అడిగిండు మన్ని? ఏ వాటా అడిగిండు? ఏ వాటా అంటే 3 భాగాలకి 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 3 భాగాలకి ఎంత? 3 × 2400. 3 × 2400. సో ఆన్సర్ ఎంత? 7,200. సో అప్పుడు ఏ యొక్క వాటా ఎంత వస్తుంది? 7,200. నెక్స్ట్ ప్రాబ్లం. $12,000 మరియు ఏ కామా బిలో 12,000 మరియు 8,000తో 12,000 మరియు 8,000తో వ్యాపారం ప్రారంభించును. 8,000తో వ్యాపారము ప్రారంభించును. వారు 10% లాభాన్ని దాన ధర్మాలు చేయను. వారు 10% లాభాన్ని
దాన ధర్మాలు చేయును. 10% లాభాన్ని దాన ధర్మాలు చేయును. ఏ యొక్క వాటా 8,100 రూపాయలు అయినా వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? మొత్తం లాభం ఎంత? వారికి వచ్చినటువంటి మొత్తం లాభము ఎంత? ఏబీలో ఎంత? 12,000 మరియు 8,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఎంత? ఏ మరియు బీలు వీళ్ళు వ్యాపారాన్ని ఎంతతో ప్రారంభిస్తున్నారు? 12,000, 8,000. అంటే ఏ 12,000, బి వచ్చేసి 8,000తో ప్రారంభిస్తున్నారు. ఇక 4 మూల 12, 4 రెండ్ల 8. అయితే ఇందులో వారు 10% లాభాన్ని దాన ధర్మాలు చేయును. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ అనే వ్యక్తి 10%, బి అనే వ్యక్తి 10%, ఇద్దరు వాళ్ళకి వచ్చిన మొత్తం లాభంలో 10% డొనేట్ చేస్తున్నారు. డొనేట్ చేయగా పంచుకుంటే ఏకి 8,100 వచ్చింది. అంటే వాళ్ళు పంచుకున్నది ఎంత? 90% పంచుకున్నారు. వాళ్ళు పంచుకునే అమౌంట్ ఎంత? 90%నే 3:2 రేషియోలో పంచుకున్నారు. ఓకేనా? రైట్. మరి 3:2 రేషియోలో 90% పంచుకుంటే 100% ఎంత? ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 భాగాలు, ఏకి 3 భాగాలు కదా, 3 భాగాలకి ఎంత? 8,100. అప్పుడు మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలకి ఎంత? ఇవి వచ్చే అమౌంట్ ఎంత పర్సెంటేజ్? ఓన్లీ 90% మాత్రమే. సో 5 × 8,100/3 3/20,81. సో 2 సున్నాలు. 3/20,81. నెక్స్ట్ 5/20,135. అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఎంత? 13,500. వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? 13,500. ఈ 13,500 అనేది ఓన్లీ 90% వాల్యూనే, మొత్తం వాల్యూ కాదు. ఇది 90% విలువనే. కానీ మన ఏమడిగిండు? వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? రైట్గా 90% విలువ 13,500. అప్పుడు 100% విలువ ఎంత? చూడండి, ఈ 0కి ఈ 0 9 1 9 15 135 150. అప్పుడు 100% అంటే 100 × 150 15,000. వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? ఇప్పుడు 15,000 రూపాయలు. టోటల్ ప్రాఫిట్ ఎంత? 15,000 రూపాయలు. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, 3:2. ఇక్కడ మనకి ఏ వాటా ఇచ్చిండు? 3 భాగాలకి ఎంత? 8,100. మొత్తం 5 భాగాలకి 5 × 8,100/3 3 1 3/27. మొత్తం 13,500. ఈ 13,500 ఏంటిది? 90% పంచుకున్నారు. ఎందుకు? 10% ఏం చేశారు వాళ్ళు? డొనేటు. సో అప్పుడు 100% కనుక్కుంటూ వచ్చేదే వాల్యూ. నెక్స్ట్ వన్, ఏ మరియు బిలో 10,000 మరియు 40,000తో ఏ మరియు బిలో
10,000 మరియు 40,000తో 10,000 మరియు 40,000తో వ్యాపారం ప్రారంభించెను. వ్యాపారం ప్రారంభించెను. వ్యాపారము ప్రారంభించెను. బి నామమాత్రపు భాగస్వామి. బి ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్. నామమాత్రపు భాగస్వామి. భాగస్వామి. బి నామమాత్రపు భాగస్వామి. ఏ 20% లాభాన్ని 20% లాభాన్ని తన జీతంగా తీసుకునేను. తన జీతంగా తీసుకునేను అంటే ఇక్కడ ఏ బిజినెస్ చూసుకునేది ఎవరు? ఏ ఇస్ వర్కింగ్ పార్ట్నర్ అంటాం. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభము, సంవత్సరానికి వారికి వచ్చిన లాభం, వారికి వచ్చిన లాభం 50,000 అయినా 50,000 అయినా 50,000 అయినా ఏ వాటా ఎంత? ఏ వాటా ఎంత? సో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారు? ఏ మరియు బిలు స్టార్ట్ చేస్తున్నారు. ఏ 10,000, బి 40,000తో వ్యాపారం ప్రారంభించారు. బి నామమాత్రపు భాగస్వామి. బి ఈజ్ ద ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్. బి ఈజ్ ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్. సో హూ ఈజ్ ద వర్కింగ్ పార్ట్నర్? వర్కింగ్ పార్ట్నర్ ఈజ్ ఓన్లీ ఏ. అంటే బిజినెస్ మొత్తం కూడా మెయింటెనెన్స్ చేసేది ఎవరంటే ఏ మాత్రమే. బి ఏం చేస్తాడు? ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడతాడు. ఆయనకి బిజినెస్తో ఎలాంటి సంబంధం లేదు. ఆ బిజినెస్లో, ఆ వ్యాపారంలో పెట్టుబడి మాత్రమే పెడతాడు. ఎవరు? బి అనే వ్యక్తి. అయితే మరి ఏ అనే వ్యక్తి బిజినెస్ని మెయింటెనెన్స్ చేసినందుకు 20% లాభాన్ని తన జీతంగా తీసుకుంటాడు. వచ్చినటువంటి మొత్తం లాభంలో 20% లాభాన్ని ఏ వ్యక్తి ఏం చేస్తుండు? తన జీతంగా తీసుకుంటుండు. రైట్. మొదటగా ఇక్కడ వీళ్ళకి మొత్తం లాభం ఎంత వస్తుందమ్మా? 5,000, 50,000. ఈ 50,000లో 20% విలువ 20% వాల్యూ. 10% ఎంత? 5,000. అప్పుడు 20% ఎంత అయింది? 10,000. ఓకేనా? ఈ 50,000 రూపాయలలో ఈ 50,000 రూపాయలలో 20% ఏ తీసుకుంటాడు? తీసుకోగా ఈ 80% పంచుకుంటారు. 20% ఎవరు? ఏ అనే వ్యక్తి తీసుకుంటుండేడా? ఏ వ్యక్తి. ఈ 80% ఎవరెవరు తీసుకుంటారు? ఏ ప్లస్ బి ఇద్దరు డివైడ్ చేసుకుంటారు. మరి 50,000లో 20% అంటే 5,000 × 5,000 ఎంత? 10,000. 10,000 కదా. ఇది 10,000 అంటే ఇది ఆటోమేటిక్ ఎంత? 40,000. 50,000లో 10,000 పోతే ఎంత? 40,000 రూపాయలు. రైట్. ఈ 40,000 ఎవరెవరు పంచుకుంటారు? ఏ మరియు బీలు పంచుకుంటారు. ఏ విధంగా పంచుకుంటారు? వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. సో ఏ పెట్టుబడి, బి పెట్టుబడి. ఏ పెట్టుబడి 10,000, బి పెట్టుబడి 40,000. సో 0కి 0. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలకి. సో 5 భాగాలకి 1 + 4 ఎంత? 5. ఈ 5 భాగాలకి ఎంత పంచుకోవాలి వాళ్ళు? 40,000. 40,000. అప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది? ఒక భాగము 5 × 8 కదా, 8,000 అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏకి ఎంత వస్తుంది? 8,000 పంచుకోంగా వస్తుంది. ప్లస్ తన జీతం ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. అప్పుడు ఏ వాటా
ఇవి 8,000 ప్లస్ ఇవి 10,000. 8,000 ప్లస్ 10,000 18,000 రూపాయలు. ఏ వాటా ఎంత? 18,000 రూపాయలు. ఎంతైంది? ఏ కామా బిలో 30,000 మరియు 50,000తో వ్యాపారం ప్రారంభించును. ఏ వాస్తవ భాగస్వామి. వై ఇస్ ద వర్కింగ్ పార్ట్నర్ అంట. ఏ వాస్తవ భాగస్వామి. సంవత్సరానికి ప్రతి వ్యక్తి 30,000 లాభంగా పొందెను. అయినా ఏ జీతం ఎంత? అయినా ఏ జీతము ఎంత? ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమంటుండో, ఏ మరియు బిలో 30,000 మరియు 50,000తో వ్యాపారం ప్రారంభించను. ఏ వాస్తవ భాగస్వామి. ఏ అనే వ్యక్తి ఎవరంట? వాస్తవ భాగస్వామి అంట. అంటే ఏకి ఏమొస్తుంది? తన లాభంతో పాటు జీతం వస్తుంది. ఏ అనే వ్యక్తికి ఏమొస్తుంది? ఏ అనే వ్యక్తికి లాభము ప్లస్ జీతం వస్తుంది. లాభము ప్లస్ జీతం రెండు వస్తాయి. ఎందుకు? ఏ వాస్తవ భాగస్వామి కాబట్టి ఏకి లాభం వస్తుంది మరియు జీతం కూడా వస్తుంది. ఆ వ్యాపారాన్ని రన్ చేసినందుకు ఏకి జీతం వస్తుంది. మరి వారు ఫస్ట్ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? లాభాలను వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. ఏ బి. ఏ పెట్టుబడి ఎంత? 30,000. బి పెట్టుబడి ఎంత? 50,000. అంటే వీళ్ళ యొక్క రేషియో ఎలా వస్తుందంటే 3:5. 3:5. మరి అయితే ఇక్కడ వారు ప్రతి వ్యక్తికి ఎంత వస్తుంది? 30,000 లాభంగా వస్తుందంట. అంటే వారి మొత్తం కూడా లాభము ఏకి 30,000 వస్తుంది, బికి 30,000 వస్తుంది. ఇప్పుడు ఏది పక్కకు పెడదాం? ఫస్ట్ మనం బీని టార్గెట్ చేద్దాం. బీకి ఎంత రావాలి అంటే 5 భాగాలకి 30,000 అయితే 3 భాగాలకి ఎంత? 5 భాగాలకి 30,000 అయితే 3 భాగాలకి వెనక్కి వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో లాభం ఎంత వచ్చిందో కనుక్కుందాం ఫస్ట్. సో 5 6 ఎంత? 30,000 కదా. అంటే 3 × 30,000 బై 5. 5 1 5 6 మొత్తానికి ఎంత? 18,000. ఎంత? 18,000. అంటే ఏకి తన వాటాకి ఎంత రావాలి? 18,000 రావాలి. ఏకి తన వాటాకి ఎంత రావాలి? 18,000. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఎంతో లాభం వస్తుందంట? 30,000 వస్తుంది. అంటే ఈ 30,000 రూపాయలలో
ఏకి లాభంగా ఎంత వస్తుంది, లాభం వస్తుందని చెప్పినా, ఇంకేంటిది జీతం వస్తుందని చెప్పినాం. మరి లాభం ఎంత వస్తుంది, 18,000 లాభం. ఏకి లాభం ఎంత, 18,000. అప్పుడు జీతం ఎంత వస్తున్నట్టు, 12,000 రూపాయలు. సో ఆన్సరు మన అడిగింది ఏంటిది, జీతం ఎంత, ఏ జీతం ఎంత అని అడుగుతుండు. సో ఏ జీతం ఎంత, 12,000. సో ఆన్సరు 12,000 రూపాయలు. 12,000 రూపాయలు. సో చూడండి, ఏబీలు వారి లాభాన్ని ఎలా పెంచుకుంటారు, వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. పెట్టుబడి ఏ పెట్టుబడి ఎంత, 30,000, బి పెట్టుబడి 50,000. ఈ 0 క్యాన్సిల్ అయితే వాళ్ళ రేషియో ఎలా ఉంటుంది, 3:5 రేషియోలో ఉంటుంది. బీకి ఎంత వచ్చింది, ఆయన వ్యాపారం నామమాత్రం భాగస్వామి అయినప్పటికీ తన లాభంగా ఎంత తీసుకున్నాడు, 30,000 తీసుకున్నాడు. అంటే 5 భాగాలకి 30,000 అయితే 3 భాగాలకి ఎంత. సో 5 భాగాలకి 30,000 అయితే 3 భాగాలకి ఎంత అవుతుంది, 18,000 రూపాయలు అవుతుంది. ఈ 18,000 అనేది ఏంటిది, ఏ వాటా. కానీ ఏకి కూడా ఎంత వస్తుందని చెప్పాడు, 30,000 వస్తుంది. మరి ఈ 30,000లో 18,000 లాభం పోతే మిగిలిన 12,000 ఏంటిది, జీతము. సో ఏ జీతం ఎంత, 12,000 రూపాయలు. ఏ జీతం ఎంత, 12,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మరియు బిలో బిలో 10,000 మరియు 35,000తో 10,000 మరియు 35,000 రూపాయలతో 35,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించును. వ్యాపారం ప్రారంభించును. ఏ వాస్తవ భాగస్వామి, ఏ వాస్తవ భాగస్వామి, ఏ ఎవరంట, రియల్ పార్ట్నరు, వర్కింగ్ పార్ట్నర్ అంట. ఏ వాస్తవ భాగస్వామి సంవత్సరానికి ప్రతి వ్యక్తి 42,000 రూపాయలు లాభం పొందెను. సంవత్సరానికి ప్రతి వ్యక్తి 42,000 రూపాయలు లాభం పొందెను. అయినా ఏ యొక్క నెల జీతం ఎంత, ఏ యొక్క నెల జీతం ఎంత. ఏబీలు ఇద్దరు కూడా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఏ ఎంత, 10,000, బి 35,000 రూపాయలని ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. పెడితే ఏ వర్కింగ్ పార్ట్నర్ అట, వాస్తవ భాగస్వామి ఏ. అంటే బి ఎవరు, బి నామమాత్రపు భాగస్వామి అని అర్థం. అంటే బి ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడతాడు. కానీ బిజినెస్ మొత్తం రన్ చేసింది ఎవరు ఇక్కడ, ఏ వాస్తవ భాగస్వామి. వాస్తవ భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బిజినెస్ రన్ చేస్తారని అర్థం. అంటే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారంటే ఫ్రీగా చేయరు కదా, తన జీతం అంటే ఎక్స్ట్రాగా ఏం తీసుకుంటాడు, జీతం తీసుకుంటాడు అనమాట. తన బిజినెస్ రన్ చేసినందుకు జీతం తీసుకుంటుండు.
అయితే ఇక్కడ ప్రతి వ్యక్తికి ఎంత అంట 42,000 రూపాయలు వస్తుంది. ఈ 42,000 వస్తే ఏ యొక్క వాటా ఎంత? మరి ఇక్కడ ఈ 42,000 రూపాయలలో 42,000 రూపాయలు ఏకి వస్తుంది. ఏకి ఏ విధంగా వస్తుంది? 42,000 జీతం లాభం వస్తుంది మరియు జీతం వస్తుంది. పెట్టుబడుల నిష్పత్తిలో ఎంత వస్తుందో తెలియదు మనకి, ఆ జీతం ఎంత వస్తుందో తెలియదు. ఫస్ట్ మనకి తెలిసిన ప్రకారం వెళ్దాం. ఈ పెట్టుబడుల నిష్పత్తులు తీసుకుందాం. ఏ పెట్టుబడి ఎంత? బి పెట్టుబడి. ఏ పెట్టుబడి ఎంత? 10,000. బి పెట్టుబడి 35,000. సో 5 రన్ల 5 ఏళ్ళ రైట్. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎంత వస్తుందో? ప్రతి వ్యక్తికి కూడా 42,000 వస్తుందంట. అంటే బికి కూడా 42,000 వచ్చినట్టే కదా. ఈయన వాస్తవ భాగ్యస్వామి. ఈయన పక్కా పెట్టాలి. మనం ఈయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడో అతని గురించి మాట్లాడుకుంటున్నాం. సో 7 భాగాలకి ఎంత? 42,000. 7 భాగాలకి ఎంత? 42,000. అప్పుడు ఈ 2 భాగాలకి ఎంత అవుతుంది? 2 భాగాలకి క్వశ్చన్ మార్కు రైట్. 2 ఇంటూ 42,000 బై 7. 7 ఒకట్ల 7 ఆర్ల. సో 2 ఆర్లు ఎంత? 12,000. ఇక్కడ ఎంత? 7 ఆర్ల 42. సో 2 ఆర్లు ఎంత? 12,000. 12,000. ఈ 12,000 ఏంటిది? తనకు రావాల్సినటువంటి లాభం. ఈ 12,000 ఏంటిది? ఏకి వచ్చేటటువంటి లాభం ఎంత అంటే 12,000. 12,000 లాభం. కానీ జీతం చూడండి, 42,000లో 12,000 పోతే ఇంకేంటిది? జీతము. 30,000 అనేది తన యొక్క జీతము. 30,000 ఏంటిది? తన యొక్క జీతము. 42,000లో 12,000 లాభం పోతే సో జీతం ఎంత? 30,000. సో ఆయన యొక్క నెల జీతం ఎంత అంటే 30,000 రూపాయలు. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ కామా బి కామా సిలో ఏబిసిలో 30,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టెను. ఏ యొక్క పెట్టుబడి బి కన్నా 4,000 ఎక్కువ. ఏ యొక్క పెట్టుబడి బి కన్నా 4,000 ఎక్కువ. 4,000 ఎక్కువ. బి పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ. 4,000 ఎక్కువ. వారు వాటాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు?
వారి వాటాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఒక వ్యాపారంలో ఏబీసీలు ముగ్గురు కలిసి ఎంత పెట్టుబడి పెడతారు? 30,000 పెట్టుబడి పెడుతున్నారు. ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. ఏ పెట్టుబడి బి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. అదేవిధంగా బి పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ. బి పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ. వారి వాటాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఎందుకంటే ఏ బి సి సి పెట్టుబడి ఎక్స్ అనుకోండి. అప్పుడు బి పెట్టుబడి ఏమైంది? ఎక్స్ ప్లస్ 4,000. ఎందుకు? 4,000 ఎక్కువ కదా. బి పెట్టుబడి సి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. మరి బి పెట్టుబడి ఏ పెట్టుబడి కంటే బి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. అంటే ఎక్స్ ప్లస్ 8,000. సో వీరి పెట్టుబడులు మొత్తం ఎంత అన్నాడు? 30,000. అంటే ఎక్స్ ప్లస్ చూడండి, ఎక్స్ ప్లస్ 8,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 4,000 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే 30,000. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x 8 ప్లస్ 4 12,000 ఈజ్ ఈక్వల్ టు 30,000. ఇప్పుడు3x ఈజ్ ఈక్వల్ ఎంత? ఈ 12 అటు వెళ్తే 18,000 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6,000. 3x 12,000. 30లో 12 పోతే ఎంత? 18,000. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 6,000. మరి మన అడిగింది వాళ్ళ యొక్క నిష్పత్తి. మరి ఎక్స్ ఏ ఎంత పెట్టుబడి పెడుతుందో? ఎక్స్ ప్లస్ 8,000 అంటే ఏ ఈస్టు బి ఈస్టు సి. రైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 6,000. 6,000 ప్లస్ 8,000 14,000. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 6,000. 6,000 ప్లస్ 4,000 10,000. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 6,000. అన్నిట్లో 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ 2 ఎక్కలో పోతుంది కదా. 2 7 14, 2 5 2 3. అంటే వారి వాటాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 7:5:3. వారి వాటాలను పంచుకునే నిష్పత్తి 7:5:3. ఒకసారి చూడండి, వారు మొత్తం కూడా పెట్టుబడి 30,000 పెడుతున్నారు. ఆ పెట్టుబడి ఎలా పెడుతున్నారంటే ఏ అనే వ్యక్తి బి కంటే 4,000 ఎక్కువ, బి అనే వ్యక్తి సి కంటే 4,000 ఎక్కువ పెట్టుబడి పెడుతుండు. సో సి పెట్టుబడి ఏమనుకుందా? ఎక్స్ అనుకుందా. సి యొక్క పెట్టుబడి ఏమనుకుందా? ఎక్స్. మరి అప్పుడు బి పెట్టుబడి ఏమవుతుంది? ఈ సి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. సి పెట్టుబడి ఎక్స్ అంటే అప్పుడు బి పెట్టుబడి ఎక్స్ ప్లస్ 4,000. ఏ పెట్టుబడి బి పెట్టుబడి కంటే 4,000 ఎక్కువ. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 4,000కి 4,000 ఎక్కువ. అంటే ఎక్స్ ప్లస్ 8,000. వీరి మొత్తం పెట్టుబడి ఎంత? లెక్కలోనే ఇచ్చిండు 30,000 అని. అంటే ఎక్స్ ప్లస్ 8,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 4,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30,000. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 8 4 12,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30,000. సో 3x ఈ 12,000 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 30,000లో 12,000 పోతే 18,000. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 1 3 6 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6,000. సో ఏ పెట్టుబడి ఎంత? 6 ప్లస్ 8 14,000. బి పెట్టుబడి 6,000 ప్లస్ 4,000 10,000. సి పెట్టుబడి 6,000. ఇక రేషియో ఏ విధంగా వస్తుంది? 7:5:3గా వస్తున్నది. ఎంత స్టార్ట్ చేసినాం? నెక్స్ట్ వన్,
ఏబిసిలు కలిసి ఏ కామా బి కామా సిలు ఏ కామా బి కామా సిలు కలిసి 44,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టెను. ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టెను. పెట్టుబడిగా పెట్టెను. ఏ యొక్క పెట్టుబడి బి కన్నా బి కన్నా 4,000 ఎక్కువ కామా బి యొక్క పెట్టుబడి సి కన్నా 2,000 ఎక్కువ. వారు మొత్తం 66,000 రూపాయలను లాభంగా పొందిన ఏ వాటా ఎంత? చూడండి, ఇక్కడ వారి వ్యాపారంలో మొత్తం ఎంత పెట్టుబడి పెడతారంటే ముగ్గురు కలిసి 44,000 పెడుతున్నారు. ఏ విధంగా పెడుతున్నారు? ఏ అనే వ్యక్తి బి కంటే 4,000 ఎక్కువ, ఈ బి అనే వ్యక్తి సి కంటే 2,000 ఎక్కువ పెట్టుబడి పెడుతుండు. అంటే సి పెట్టుబడి ఎక్స్ అనుకుంటే బి పెట్టుబడి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2,000. అప్పుడు ఏ పెట్టుబడి ఏమవుతుంది? 4,000 ఎక్కువ పెడుతుండు, అంటే ఎక్స్ ప్లస్ 6,000. వీళ్ళ మొత్తం పెట్టుబడి ఎంత నుంచి లెక్కలు? 44,000. అంటే ఎక్స్ ప్లస్ 6,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 2,000 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే 44,000. ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 4 ఎంత? 8,000 ఈజ్ ఈక్వల్ టు 44,000. 4 ఎంత? 8,000. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 44,000లో 8,000 పోతే 36,000. 44,000లో 8,000 పోతే ఎంత? 36,000. 3 ఒక్కట్ల 3 12ల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 12,000. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 12,000. ఇక వారి పెట్టుబడుల నిష్పత్తి A/B/C. ఎక్స్ వాల్యూ ఎంత? 12,000. 12,000 ప్లస్ 6,000 18,000. నెక్స్ట్ 12,000 ప్లస్ 2,000 12,000 ప్లస్ 2,000 14,000. లాస్ట్కి ఎక్స్ వాల్యూ 12,000. అన్నీ కూడా 2లో క్యాన్సిల్ అవుతాయి. 2 9ల 2 7ల 2 6ల. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 22. 9 ప్లస్ 7 16 ప్లస్ 6 22. ఈ 22 భాగాలకి మొత్తం లాభం ఎంత అన్నాడు? 66,000. 22 భాగాలకి మొత్తం లాభం ఎంత? 66,000. మన అడిగింది ఏ వాటా. సో 9 భాగాలకి 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 22 × 3 అంటే 66,000. 3,000 కదా,
ఇంటూ 3 కదా, 9 మూల 27,000, 66,000లో సో ఏ వాటా ఎంత అంటే 27,000 రూపాయలు ఏ వాటా రావటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారంలో ఏ 1/3 వంతు పెట్టుబడిని 1/3 వంతు పెట్టుబడిని ఒకటి బై మూడో వంతు కాలము 1/3 వంతు కాలం ఒకటి బి 1/4 వంతు పెట్టుబడిని 1/4 వంతు పెట్టుబడిని 1/4 కాలం బి 1/4 వంతు పెట్టుబడిని 1/4 కాలము 1/4 కాలము మిగిలిన పెట్టుబడిని సి పూర్తి కాలం పెట్టుబడిగా పెట్టెను. వారికి వచ్చిన లాభం వారికి వచ్చిన లాభము 34,000 అయినా వారికి వచ్చిన లాభం 34,000 అయినా ఏ వాటా ఎంత? చూడండి, ఇక్కడ ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఏ విధంగా పెడుతున్నారంటే ఏ 1/3 వంతు పెట్టుబడిని 1/3 వంతు కాలము, బి 1/4 వంతు పెట్టుబడిని 1/4 వంతు కాలము, సి మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలం. వీళ్ళు ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఆ పెట్టుబడిలో డివైడ్ చేసుకుంటున్నారు. ఏ పెట్టుబడి 1/3 వంతు పెట్టుబడి 1/3 వంతు కాలము, బి పెట్టుబడి ఏ విధంగా 1/4 వంతు పెట్టుబడి 1/4 వంతు కాలము, సి మిగిలిన పెట్టుబడి అంటే ఏబీలు పెట్టగా మిగిలినటువంటి పెట్టుబడిని మొత్తం కాలము సి పెట్టుబడి పెడితే వారికి మొత్తం లాభం అంట 34,000 వచ్చిందంట. అయినా ఏ వాటా ఎంత? చూడండి, ఏ పెట్టుబడి A/B/C ఇలాంటి లెక్కలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో చూడండి, ఆరంలో ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 3 4ల కాసాగు తీసుకోవాలి. 3 4ల కాసాగు 3 4ల కాసాగు ఎంత? 12. ఇప్పుడు ఈ 12లో ఇదే మొత్తం పెట్టుబడి, ఇదే పెట్టుబడి అండ్ కాలం, పెట్టుబడి మరియు కాలం. ఈ 12ని ఏమనుకుంటున్నాం మనం? పెట్టుబడి మరియు కాలము. మరి 12లో 1/3
అంటే ఎంత 4, 3 ఒకట్ల 3 4లో 3 ఒకట్ల 3 4లో. నెక్స్ట్ ఇదే 12లో 1/4, 4 ఒకట్ల 4 3లో. సో ఎంత 3. రైట్గా ఏ పెట్టుబడి ఎంత 1/3. 1/3 అంటే 4. 4 ఇంటూ పూర్తి ఎంతకాలం 1/3 వంతు కాలం అంటే 4. నెక్స్ట్ బి పెట్టుబడి 1/3 అంటే బి పెట్టుబడి ఎంత 1/4. బి పెట్టుబడి ఎంత 1/4 అంటే 3. ఎంత కాలము 1/4 వంతు కాలం. రైట్. ఇక సి పెట్టుబడి ఇది ఆల్రెడీ ఏ పెట్టుబడి 4 యూనిట్లు, బి పెట్టుబడి 3 యూనిట్లు. 4 + 3 7 యూనిట్లు అయిపోయింది. ఇంకెంత పెట్టుబడింది 5 యూనిట్ల పెట్టుబడి. పూర్తి కాలం ఏమనుకుంటున్నావు 12. రైట్. ఇదండి 4 4 16, 3 3 9, 12 5 60. 16 9 25. 25 + 60 85. 85 భాగాల గంట 34,000. అయితే ఏ వాటా అడిగిండు 16 భాగాలకి ఎంత. 16 భాగాలకి ఎంత. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది దీన్ని 16 × 34,000 బై 85. 17 ఎక్కడ పోతుంది చూడండి. 17 5లో 17 2,000. 17 2 ఎంత 34. 5 ఒకట్ల 5 4 20, 2 0. సో 16 4 ఎంత 64. అంటే ఏ యొక్క లాభము ఏ యొక్క వాటా ఎంత 6,400. చూడండి ఇక్కడ భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఆరంలో ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాసాగునే మొత్తం పెట్టుబడి మరియు కాలంగా తీసుకుంటున్నా. మొత్తం పెట్టుబడి ఎంత 12, మొత్తం కాలము 12. అయితే ఏ ఎంత పెట్టుబడి పెడుతుండు 1/3. అంటే 1/3 అంటే 12లో 4. 1/4 అంటే 12లో 3. ఏ పెట్టుబడి 1/3 వంతు పెట్టుబడి, 1/3 వంతు కాలం. అదేవిధంగా బి ఎలా పెట్టుబడి పెడుతుండమ్మా 1/4 వంతు పెట్టుబడి, 1/4 వంతు కాలము. ఇంకా సి మిగిలిన పెట్టుబడిని మిగిలిందంటే 4 + 3 మొత్తం 12 భాగాలలో 4 3 7 పోతే ఇంకెంత ఉంది 5 భాగాలు ఉంది. ఈ 5 భాగాలని పూర్తి కాలం పాటు పూర్తి కాలం ఏమనుకుంటున్నాం మనం 12. సో 16:9:60. సో మొత్తం కూడితే 85. 85 భాగాలకి ఎంత 34,000. మనకు కావాల్సింది ఎవరు వాటా ఏ వాటా 16 భాగాలకి ఎంత. సో 16 × 34,000 బై 85. సో 17 5 85, 17 2 34, 5 ఒకట్ల 5 4 20. సో ఎంత 2,000 కదా 5 ఒకట్ల 5 400. సో 16 4 64. సో ఏ వాటా ఎంత 6,400 ఏ వాటా. సో ఇది ఏ వాటా ఫైనల్గా ఎంత 6,000.